హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ జీవోని అయితే ఇంతకుముందే రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ యొక్క యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ముందు వీటి గ్రూప్స్కి సంబంధించి కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మనం యాప్లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించి దానిలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. విత్ ఇన్ 1 or 2 డేస్లో అవి మీకు అందుబాటులో ఉంటాయి. ఇంకా అదే కాకుండా టెస్ట్ సిరీస్ కూడా వాటిలో లాంచ్ చేయబోతున్నాం. సో ముందు రాబోయేటువంటి ప్రతి నోటిఫికేషన్ సంబంధించిన క్లాసెస్ కావచ్చు, టెస్ట్ సిరీస్ మన యాప్లో అందుబాటులో ఉంటాయి. సో దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు తెలంగాణలో రాబోయేటువంటి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి మన గవర్నమెంట్ ఒక జియోని అయితే రిలీజ్ చేసింది. జియో నెంబర్ 55 అని చెప్పేసి మీరు ఇక్కడ చూడవచ్చు. ఇదే రోజు మనకు ఈ జియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా ఏంటంటే, సో రాబోయేటువంటి ఈ గ్రూప్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కావచ్చు, సిలబస్ సంబంధించి ఇక్కడ మనకు క్లియర్ కట్ డీటెయిల్స్, అదేవిధంగా ఒక్కొక్క మనకి ఏ సర్వీస్లో గ్రూప్ 1 సర్వీస్లో ఏ పోస్టులు ఉంటాయి, గ్రూప్ 2 సర్వీస్లో ఏ పోస్టులు ఉంటాయి అనేటువంటి వివరాలతో మనకు ఇక్కడ ఒక జియోని అయితే రిలీజ్ చేసింది. ఇక్కడ మీరు చూడవచ్చు గ్రూప్ 1 సర్వీస్ కింద ఉండేటువంటి పోస్టులను ఇక్కడ మనం స్క్రీన్ పైన చూడవచ్చు. మొత్తం 19 టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్లో ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ముఖ్యంగా మనం డైలీ న్యూస్ పేపర్ అప్డేట్ చూస్తున్నాం. దాంట్లో మనకు ప్రిలిమ్స్, మీన్స్ ఇంటర్వ్యూ ఉంటుందా లేదా అనేటువంటి దానిపైన మనకు ఇంతకుముందే గవర్నమెంట్ ఉండదని చెప్పేసి క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు మనకి ఎటువంటి జీవో అయితే రిలీజ్ చేయలేదు. సో ఇక్కడైతే మనకు ఒక జీవో రిలీజ్ చేసినట్లు చూడవచ్చు. సో ఎట్లా ఉంటుంది, గ్రూప్ 1కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఈ జీవోలో మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ప్రిలిమినరీ టెస్ట్ 150 మార్క్స్ ఉంటుంది. 2.5 hours తోటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో తర్వాత మెయిన్స్కి సంబంధించి ఇక్కడ పేపర్ 1 కావచ్చు, పేపర్ 2, ఈ విధంగా మనకు 6 పేపర్స్ ఉంటాయి. 6 పేపర్స్ సంబంధించి సిలబస్ ఏంటి అండ్ టోటల్గా 900 మార్క్స్ అనేటువంటిది ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ దీనిలో మెన్షన్ చేశారు. ఇక వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారనేది కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. మీకు పూర్తి పీడిఎఫ్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇక గ్రూప్ 2 సర్వీసెస్ సంబంధించి కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 2లో మనకి ఏ సర్వీసెస్ ఉంటాయి, సో టోటల్గా 14 టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. సో ఆ సర్వీసెస్ ఏ డిపార్ట్మెంట్లో ఉంటాయని కూడా దీనిలో మెన్షన్ చేశారు. ఇక గ్రూప్ 2కి సంబంధించినటువంటి దానికి కూడా మనకు ఇంటర్వ్యూస్ అయితే తీసివేయడం జరిగింది. సో ఇంటర్వ్యూ తీసేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. గ్రూప్ 2లో మనకు మొత్తం 4 పేపర్స్ ఉంటాయి. సో దాంట్లో జనరల్ స్టడీస్ కావచ్చు, హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ అండ్ అదేవిధంగా ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అండ్ 4th పేపర్ కనుక చూసుకుంటే మనకు మూమెంట్ ఉంటుంది. మొత్తం 600 మార్క్స్కు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక గ్రూప్ 3 సర్వీసెస్కి సంబంధించి ఇక్కడ చాలామంది ఏ పోస్టులు ఉంటాయని నన్ను చాలాసార్లు అడిగారు. ఇక్కడ మీకు చూడవచ్చు 8 టైప్ ఆఫ్ పోస్టులు అయితే మనకు గ్రూప్ 3 సర్వీస్లో ఉండబోతున్నాయి. అవి ఏ డిపార్ట్మెంట్లో ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ మనకు గ్రూప్ 3 సర్వీసెస్ గురించి మెన్షన్ చేశారు. ఇక వాటికి సంబంధించి గ్రూప్ 3కి సంబంధించినటువంటి ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది. సో ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఇప్పుడు మనం చూసిన ప్రతిదానికి ఓన్లీ ఎక్సెప్ట్ మెయిన్స్కి సంబంధించి, మెయిన్స్కి మాత్రం డిస్క్రిప్టివ్ ఉంటుంది. ప్రిలిమ్స్ అనేటువంటిది మీకు అక్కడ కూడా ఆబ్జెక్టివ్ ఉంటుంది. గ్రూప్ 2 మొత్తం ఆబ్జెక్టివ్లే ఉంటుంది. గ్రూప్ 3 కూడా మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్లే ఉంటుంది. సో గ్రూప్ 3కి సంబంధించి 3 పేపర్స్ ఏమేమి ఉంటాయి, వాటిలో సిలబస్ ఏ విధంగా ఉంటుందని కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా 450 మార్క్స్ గ్రూప్ 2 ఉంటుంది. ఇక ఫైనల్లీ మనకు గ్రూప్ 4కి సంబంధించి ఇక్కడ చూడవచ్చు జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, జూనియర్ అకౌంటెంట్ లాంటి వేరియస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి మొత్తం 300 మార్క్స్. పేపర్ 1 వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇక పేపర్ 2 సెక్రటేరియట్ ఎబిలిటీ ఉంటుంది, 150 మార్క్స్. సో టోటల్గా 300 మార్క్స్ అనేది ఉంటుంది. సో ద రిటర్న్ ఎగ్జామ్ will be conducted English and Hindi, ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా వాటితో పాటుగా దీనిలో కొన్ని గెజిటెడ్ కేటగిరీ అండ్ నాన్ గెజిటెడ్ కేటగిరీ సంబంధించి అవి ఏవైతే మనకు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో ఉన్నటువంటి పోస్టులు ఉంటాయిగా వాటికి సంబంధించి కూడా వాటి యొక్క సిలబస్ ప్యాటర్న్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. పేపర్ 1 అండ్ పేపర్ 2 ఏ విధంగా ఉంటుంది అండ్ వాటికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ పోస్ట్ ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక అదర్ పోస్టులు ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కావచ్చు అండ్ వాటికి సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకు ఈ జీవోలో అయితే క్లియర్ కట్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ నుంచి ఇది మనకి ఇదే రోజు రిలీజ్ కావడం జరిగింది. ఈ పూర్తి పీడిఎఫ్ సంబంధించిన లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. చాలామంది ఈ సిలబస్ సంబంధించి అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సంబంధించి చాలామంది నన్ను అడుగుతున్నారు. సో ఇది మీకు 100% హెల్ప్ఫుల్ ఉంటుంది. సో డౌన్లోడ్ చేసి మీకు సంబంధించినటువంటి డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోండి. సో ఇవి ఫ్రెండ్స్, సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కంపల్సరీ మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో దానిలో గ్రూప్ 2కు సంబంధించి, గ్రూప్ 3, గ్రూప్ 4 అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన క్లాసెస్ వస్తాయి అండ్ అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ముందు దానిలో అప్లోడ్ చేయబోతున్నాం. సో రేపు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా దానిలో లాంచ్ చేయబోతున్నాం. సో ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని సో ఆ క్లాసెస్ అయితే యూజ్ చేసుకోండి. దానికి సంబంధించిన అమౌంట్ అవన్నీ నేను రేపటి మార్నింగ్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.